యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో 3 బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా సహాయం అందిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మదనంపల్లి గ్రామంలో 2 ఇళ్లు విద్యుత్ షాక్తో దగ్ధం కావడంతో బాధితులైన జువ్వగాని పారిచేత, భాస్కర్ గౌడ్, కోటగిరి పుష్పమ్మ కుటుంబాలను అదే గ్రామంలోని మావూరం కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి కుటుంబాలను ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా సహాయం అందిస్తామన్నారు. అన్ని రిజర్వేషన్ ఎందుకు అంతమంది నిలబడి బయట ఈ జోగన్ భాస్కర్ రిపోర్ట్ పంపిన మన కలెక్టర్ కు మందనపల్లి ఇల్లు శాశ్వత కదా, నువ్వు రిపోర్ట్ రాసి పంపు. నేను కలెక్టర్ మాట్లాడతా. మన ఇల్లు మొత్తం కాలిపోయింది, ఏం లేకుండా అయింది. కలెక్టర్ నుంచి కొంత అమౌంట్ ఇప్పించచ్చు, మనం ప్రభుత్వం నుంచి ఇప్పించచ్చు. నువ్వు రేపు ఫైల్ పెట్టిన ఎల్లుండి మాట్లాడతా కలెక్టర్ తోటి. భాస్కర్ పేరు రాసుకో, జువ్వగాని భాస్కర్, మందనపల్లి. నువ్వు రిపోర్ట్ ఇచ్చి నాకు చెప్తే నేను కలెక్టర్ చెప్తా. ఇందిరం ఇంట్లో కూడా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇల్లు పెడతా, మొత్తం కాలిపోయింది ఇల్లంతా. నాకు సాయంత్రం వరకు రిపోర్ట్ పంపించేసి కలెక్టర్కు. ఓకే ఓకే. పిల్లల సర్టిఫికేట్ కూడా కాదు. మనోర్ వాళ్ళు వచ్చేలేవా? అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కాలినప్పుడు కూలిపోయింది. కాలేజ్ వెళ్ళు ఇంటి దగ్గర ఉండగా డోర్లు పెట్టి తలా వేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం. గ్యాస్ వేయలేదు. ఆయన వేరు ఆయన చిన్న